Hi guys, welcome back to another video. ఈ వీడియోలో అయితే ఒక LED బల్బ్ అయితే తయారు చేశాను. అదే ఇది చూడొచ్చు ఎంత సింపుల్గా ఉందో. దీని కాస్ట్ అయితే ఒక 15 రూపీస్లో అయితే తయారు చేస్తాను. చాలా క్రేజీ కదా. అండ్ మన ఛానల్ నేమ్ వచ్చేసి తెలుగు ఎక్స్పెరిమెంట్స్ విత్ చరణ్ అనమాట. ఛానల్లో ఎలాంటి కైండ్ ఆఫ్ వీడియోస్ చాలా ఉంటాయి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి నోటిఫికేషన్ కోసం. అండ్ మీరు ఎటువంటి డౌట్ ఉన్నా నన్ను ఇన్స్టాలోకి వచ్చి మెసేజ్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి తెలుగు ఎక్స్పెరిమెంట్స్ విత్ చరణ్ అనమాట. ఇక్కడ సబ్స్క్రైబ్ చేసినట్టు అక్కడ కూడా ఫాలో చేయండి నన్ను. అండ్ ఇంక ఈ వీడియోని అయితే చూసేయండి. గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు పీవీసీ పైప్ అయితే కావాలి. ఇది వచ్చేసి ఒక 7 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. అండ్ దీన్ని అయితే నేను హీట్ చేసుకున్నాను. దీని డయామీటర్ కొద్దిగా పెద్దగా అవ్వడానికి. ఎందుకంటే మన హోల్డర్లోకి ఇది అనేది కరెక్ట్గా ప్లేస్ అవ్వాలి. చూడొచ్చు ఎటువంటి గ్యాప్స్ లేకుండా కరెక్ట్గా ఉంది. అండ్ గాయస్ ఇది ఒక 9 వాట్ LED అనమాట. దీన్ని మేకర్ బజార్ నుంచి ఆర్డర్ చేశాను. దీని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది చాలా తక్కువ ప్రైస్లో మనకు అవైలబుల్గా ఉంది. 13 రూపీస్ అనమాట. అండ్ ఇక్కడ L అండ్ N అని ఉంది కదా, దానికైతే వైర్స్ అయితే సోల్డరింగ్ చేసుకున్నాను. ఇక్కడైతే మనం AC సప్లై అయితే ఇవ్వాలి. ఆ వైర్స్ని నేను బ్యాక్ ఎక్స్టెండ్ చేసుకున్నాను చూడొచ్చు. అండ్ ఈ లైట్ని ప్లేస్ చేయడానికి ఒక హీట్ ప్లేట్ కూడా కావాలి మనకి చూడొచ్చు. దీన్ని నేనైతే పాత బల్బ్స్ నుంచి రిమూవ్ చేశాను. ఇదైతే మనకి హీట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది నీట్గా. ఇప్పుడైతే ఒక పీవీసీ షీట్ తీసుకొని సర్కిల్గా కట్ చేయండి. అండ్ ఇక్కడ హోల్ కూడా చేయండి. హోల్ ఎందుకంటే మన పీవీసీ పైప్ అయితే కరెక్ట్గా ఫిట్ అవ్వాలి ఇందులోకి, ఇలా చూడొచ్చు. అండ్ ఇంకో పీవీసీ పైప్ కూడా మనకు కావాలి. దీని డయామీటర్ వచ్చేసి ఒక 5 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. గాయస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే ఈ ఎల్ఈడీని అయితే ఈ హీట్ ప్లేట్ మీద అయితే ప్లేస్ చేయాలి. చూడొచ్చు నేనైతే ఫెవిక్విక్ వాడైతే ప్లేస్ చేసి చూపిస్తాను మీకు ఇప్పుడు. అండ్ గాయస్ చూడొచ్చు నేనైతే ఫెవిక్విక్ వాడైతే దీన్ని అయితే నీట్గా స్టిక్ చేసుకున్నాను. మీరు ఫెవిక్విక్ ప్లేస్లో థర్మల్ కాంపౌండ్ అని యూజ్ చేసేయచ్చు. ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతుంది కదా, అదైతే హీట్ సింక్ కాంపౌండ్ అనమాట, ఆర్ థర్మల్ కాంపౌండ్. అదైతే మనకి హీట్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది అల్యూమినియం ప్లేట్కి అయితే. అండ్ ఇప్పుడైతే మనము ఇక్కడ పీవీసీ పైప్కి అయితే 2 హోల్స్ అయితే చేయాలి. అది ఎందుకంటే ఆ హోల్స్లోకి అయితే ఈ రాడ్ని అయితే ప్లేస్ చేయాలి మనము. ఇలా ప్లేస్ చేసాను కదా, ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే మన హోల్డర్ ఉంది కదా, మన హోల్డర్ని అయితే ఈ బల్బ్ అయితే ఇలా ప్లేస్ చేసి గట్టిగా పట్టుకుంటుంది అనమాట. ఇలాగా మీరు చూస్తున్నట్టు. అండ్ చూడొచ్చు మన బల్బ్స్లో కూడా ఇలాగే ఉంటుంది. 2 సైడ్స్ రాడ్స్ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ కనబడుతుంది కదా సోల్డరింగ్ చేసి అయితే, అదే మనం పీవీసీ పైప్ మీద అయితే ఐరన్ పీసెస్ అయితే అంటించి సోల్డరింగ్ అయితే చేసుకొని చూపిస్తాను మీకు. అండ్ గాయస్ చూడొచ్చు నేనైతే అన్నిటిని నీట్గా ఫెవిక్విక్తో అయితే స్టిక్ చేసుకున్నాను. అండ్ వైర్స్ అయితే వచ్చాయి కదా వెనక్కి. అండ్ ఇక్కడైతే మనం అయితే క్యాప్ క్లోజ్ చేస్తాం కదా, ఇక్కడ దానికైతే 2 హోల్స్ అయితే చేశాను. ఈ 2 హోల్స్ మీద ఈ వైర్స్ని అయితే పంపించి మనమైతే ఇక్కడ ఐరన్ ప్లేట్స్ పెట్టి సోల్డరింగ్ అయితే చేస్తాను నేనైతే. అండ్ చూడొచ్చు ఇక్కడ కవర్ చేయడానికి అయితే నేనైతే ఒక ట్రాన్స్పరెంట్ షీట్ తీసుకొని అయితే ఈ షేప్ వచ్చేలాగైతే కట్ చేసి పెడతాను. గైస్ చూడొచ్చు ఫైనల్లీ అయితే మన బల్బ్ అయితే తయారైపోయింది. చూడొచ్చు దీని వెనకాల సోల్డరింగ్ కూడా చేశాను. అండ్ ఇప్పుడైతే టెస్ట్ చేద్దాం ఇది వెలుగుతుందా లేదా అనేది. అండ్ గైస్ చూడొచ్చు నేనైతే హోల్డర్కి అయితే పెట్టేశాను, కరెక్ట్గా ఫిట్ అయింది. అండ్ ఇప్పుడైతే ఆన్ చేసి చూపిస్తాను మీకు. చూడొచ్చు ఎంత బ్రైట్ లైట్ వస్తుందో. గైస్ చూడొచ్చు ఎంత బ్రైట్ లైట్ వస్తుందో. నేను ఇప్పుడు ఫుల్ ఓవర్ వ్యూ అయితే చూపిస్తాను మీకు. చూడొచ్చు ఇదే నా రూమ్ అన్నమాట. ఎంత బ్రైట్ లైట్ వస్తుందో చూడండి దీని నుంచి. అండ్ గాయస్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ చేయండి. అండ్ ఎలాగుందో కామెంట్ చేయండి. దీన్ని మనం ఒక 15 రూపీస్లో అయితే తయారు చేస్తాం నీట్గా. దీన్ని అయితే మనం రూమ్లో కూడా పెట్టుకోవచ్చు. చాలా బాగా పనిచేస్తుంది. ఎన్ని రోజులు పనిచేస్తుందో తెలియదు కానీ చాలా బాగుంది క్వాలిటీ కూడా.
ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి నోటిఫికేషన్ కోసం. అండ్ మన ఛానల్ నేమ్ వచ్చేసి తెలుగు ఎక్స్పెరిమెంట్స్ విత్ చరణ్ అనమాట. ఛానల్లో ఎలాంటి కైండ్ ఆఫ్ వీడియోస్ చాలా ఉంటాయి. అండ్ గైస్, ఈ వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఓకే గైస్, చూసారు కదా వీడియో ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఈ బల్బ్ ఎలా అనిపించిందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ మీలో ఎవరైనా కొత్తగా వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి నోటిఫికేషన్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్, జై హింద్.